హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నిన్ననైతే ఊరెళ్ళామండి. ఫంక్షన్ ఉందనేసి ఊరికి బయలుదేరాము. బయలుదేరడానికైతే నేను రెడీ అయిపోయాను. నేను బయలుదేరడానికైతే ఎక్కువ టైం పట్టదండి. కానీ చాలా ఎక్కువ టైమే తీసుకుంటాను. ఎందుకంటే నేను ఆ రోజుకి ఆ రోజు చీర ఏం కట్టుకోవాలనేది అప్పుడే చూసుకుంటాను గానీ, అంతకు ముందు రోజైతే చూసుకోనండి. నాకు కావాలనుకున్న చీరలో జాకెట్ అయితే ఎక్కడ పెట్టేసానో కనిపించలేదు. ఒక అరగంట పాటు దాన్నే వెతికాను. ఈలోపైతే మరి టైం అయిపోతుందనేసి బయట నుంచి మా వాళ్ళైతే పిలుస్తూ ఉన్నారు. నేనిక ఏదో ఒకటి కట్టేసుకోవాలి కాబట్టి ఇంక నా చేతికొచ్చిన చీర అయితే కట్టుకొని అయితే బయలుదేరిపోయానండి. నేను నార్మల్‌గా ఇంటి దగ్గర ఎలా ఉంటానో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా అదే విధంగా ఉంటాను. కాకపోతే ఒక చీర మరి ఎప్పుడూ వాడని చీర అయితే కట్టుకుంటూ ఉంటాం కదా! అదే స్పెషల్ అనమాట. ఇంక అంతకు మించి ఏమీ ఉండదండి. మేకప్‌లు అలాంటివి ఏమీ ఉండవు. నేను ఎలా ఉంటానో అలా ఉండడమే నాకిష్టం. బయటేమో మా వాళ్ళైతే రెడీ అయిపోయి బయలుదేరిపోయి పిలుస్తున్నారు. నేనైతే మరి వీడియో మరి తీసుకోవాలి కదండీ! వీడియో తీయడానికి పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంక నా తిప్పలు చూడాలి. ట్రైపాడ్ పెట్టుకున్నాను. మొత్తం అయితే కవర్ అవ్వలేదండి. అందుకని నేను ఇలా చేత్తో పుచ్చుకొని అయితే కట్టుకున్న చీర అయితే మీకు చూపిస్తున్నాను. నాకు గ్రీన్ అయితే ఇష్టమండి. నా ఫేవరెట్ కలర్ అదే. నాకు కూడా తెలియదు. నాకు తెలియకుండానే గ్రీన్ నా ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో చీరలన్నీ గ్రీన్ కలరే ఉన్నాయండి. అందుకని నాకు ఫేవరెట్ గ్రీన్ అని అర్థమైంది అప్పుడు. ఇక పింక్ కాంబినేషన్‌లో ఉంటే బాగుంటుంది కదా! ఇక రెడీ అయితే అయిపోయానండి. ఫంక్షన్‌కి అయితే వెళ్తున్నామండి. ఫంక్షన్‌తో పాటు మా ఇంటికి కూడా వెళ్ళాలి. ఇక 2 చోట్లకి వెళ్ళాలి ఒకే రోజులో. ముందైతే మా ఇంటికెళ్ళిపోయి ఆ తర్వాత అయితే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మొన్నేమో మా తమ్ముడి గారి పాప అయితే పెద్దదయింది. ఇప్పుడేమో అన్నయ్య వాళ్ళ పాప అనమాట. ఆడపిల్లలు గల వాళ్ళందరికీ కూడా ఈ షాక్ ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉంటాయండి. మొన్ననే తన విషయం చూసుకున్నాము. తర్వాత మరలా ఇంకో పాప అనమాట. తప్పదు కదండీ ఆడపిల్లకి. ఇక తన కోసం ఇక సేమియా ఇంకా స్వీట్స్ అవి తీసుకెళ్తున్నాం. నైటే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. కానీ గారెలు వేద్దామంటేనేమో వర్షం అండి. కరెంట్ ఉంటుందో లేదో, ప్రయాణం ఉంటుందో లేదోనన్న డౌట్ తోటైతే నేను గారెలు వేయలేదు. ఇక మేము రెడీ చేసుకున్నవి పుచ్చుకొని అయితే బయలుదేరాం. వదినొస్తుంది. ఇంక మా వారు కూడా వస్తున్నారు. మేమిద్దరము కూడా బండి మీద వెళ్ళిపోతాము. మా ఇద్దరి శారీస్ అయితే ఒకే విధంగా ఉంటాయండి. అనుకోకుండా తను కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అదే చీర కట్టుకొచ్చింది. నేను కూడా ఇక్కడ ఇదే చీరతో రెడీ అయ్యి అయితే ఉన్నాను. అనుకోకుండా ఒకేసారి ఒకే చీర అయితే కట్టుకొని బయలుదేరాము. ఎప్పుడైనా ఇలాగే కలుస్తూ ఉంటాయండి మా కాంబినేషన్స్. ఇంకా శారీ కూడా వదినే తీసుకుంది నాకు. మేము హైవే మీద నుంచి వెళ్తున్నామండి. ఈ హైవే మీద నుంచి వెళ్ళడం అంటే నాకు చాలా భయము. ఇంకా చిరాకు కూడా. ఎందుకో నచ్చదండి ఈ హైవే మీద ప్రయాణం అంటే. అటు ఇటు చుట్టూరా పొలాలుంటాయి. మధ్యలో హైవే ఉంటుంది. అయినా కానీ ఈ ప్రయాణం అంటే నాకు నచ్చదు. నాకు ఇష్టమైన ప్రయాణం ఏంటంటే మట్టి రోడ్ల మీదే ఇష్టమండి. ఇరుగ్గా ఉన్న ఆ పుంతలంట, ఆ రోడ్లంటనే బాగుంటుంది. నాకు ఇంత విశాలంగా ఉన్నా, ఇంత వెడల్పుగా ఉన్నా ఏంటో తెలియని భయం అయితే నాకు ఉంటుందండి. వాతావరణం చాలా బాగుంది. ఒక్కొక్క చినుకు అయితే పడుతూ ఉన్నాయి. అయినా కానీ ప్రయాణం అయితే మేము మిస్ అయిపోతుంది అనుకున్నాము. మిస్ కాకుండానే దేవుడి దయ వల్ల అయితే ప్రయాణం జరుగుతూ ఉంది. ఇంక వెళ్తూ ఉన్నాం మేము. ఈ పచ్చని పొలాలను ఎలా చూసుకుంటూ ఉంటే ఈ ఈ వాతావరణానికి మనసు ఎంతో హాయిగా అనిపిస్తుందండి. ఇంకా హైవే మీద నుంచి అయితే నేను మా ఊరు వెళ్ళిపోయాను. మా ఊర్లో అమ్మ వాళ్ళందరినీ కలుసుకున్నాం. పాపకైతే సేమియా తినిపించాం. కానీ నేను వీడియో అయితే తీయలేదండి. వర్షం వల్ల అయితే నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇక అందుకని ఇక వీడియో తీయలేదు. ఇక ఈ పచ్చని పొలాల మధ్యలో నుంచి వెళ్తూ ఉన్నాం కదండీ! తివాచీ అటు ఇటు కూడా పరిచినట్టుగా అనిపించింది. ఈ మధ్యలో రోడ్డు, గోతులు, గుంతలు ఇవన్నీ ఉన్నాయి. నాకు ఇష్టమేనండి ఇలాంటి రోడ్ల మీద వెళ్ళడం. కానీ ఆ హైవే మీద నుంచి వెళ్ళడమే నాకు అంత ఇష్టం ఉండదు. ఈ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉండేదండి. కానీ ఇప్పుడు చాలా విశాలం అయిపోయింది. నేను ఈ రోడ్డుకొచ్చి అయితే చాలా సంవత్సరాలే అవుతుంది. మా ఊరు మీద నుంచి ఇంకా మేము వెళ్ళే ఫంక్షన్ సంబంధించిన ఊరికి మధ్యలోనండి ఈ రోడ్డు. ఈ రోడ్డు దాటితే ఇక ఊరొచ్చేసినట్టే. ఇంతకీ మా ఊరేమో కొమ్మగూడెం అండి. ఇంకా మేము వెళ్ళే ఊరేమో కోరుమావిడి అనమాట. ఇక దానికి దీనికి ఎంతో దూరం ఉండదు. ఇక అడ్డ రూట్‌లో అనమాట ఇది. ఇటు నుంచి వెళ్ళిపోతే ఇక ఆ ఊరు వెళ్ళిపోయినట్టే. ఇక పచ్చని పొలాలండి. అంతా కూడా చాలా బాగుంది క్లైమేట్. మా ఊళ్ళో అయితే చాలా రకాల పంటలు పండేవండి. ముఖ్యంగా వరి, ఇంకా చెరుకు అయితే పండేవి. కానీ ఇప్పుడైతే చెరుకు అయితే ఇంకా వేయట్లేదు ఎవరు కూడా. అంతా కూడా వరి, 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 వరి మయమండి అంతా కూడా. ఈ పశ్చిమ గోదావరి, ఇంకా తూర్పు గోదావరి జిల్లాల్లో వరి తప్పించి మిగతావి ఏమీ కూడా కనిపించట్లేదు. అంటే కనిపిస్తాయి, అంతర పంటలుగా వేస్తారండి. కానీ ముఖ్యమైన
పంట వరి మాత్రమే. ఇంకా మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఫంక్షన్ హాల్ ఏమీ కాదు, ఇంటి దగ్గరే చేసుకుంటాం పల్లెటూళ్ళలోను. ఇంటి ముందు ఇలా పందిరి వేసుకుని ఇలా డెకరేషన్ అది చేసుకుని అయితే పాపకు సంబంధించినవన్నీ కూడా అక్కడ పెట్టుకుని ఫంక్షన్ జరిగించుకుంటాం. పల్లెటూళ్ళలో ఇదొక ఆనవాయితీగా ఆచారంగా అయితే అనిపిస్తుందండి. ఇంటి ముందు పచ్చని పందిరి వేసుకుని అందరికీ కూడా భోజనాలు పెట్టుకుని ఏదో సంబరం ఎవరికి తోచినంతలో వాళ్ళైతే జరుపుకుంటూ ఉంటారు. పాప ఫంక్షన్ జరిగే పాప అండి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినట్టు ఉన్నారు. అప్పుడే వచ్చాం మేము కూడా. ఇంకా పల్లెటూళ్ళలో ఇవన్నీ కూడా చాలా చూడముచ్చటగా ఉంటాయండి. వాళ్ళ ఆనందం వాళ్ళది. ఒకళ్ళ ఫంక్షన్కి ఒకళ్ళు వెళ్ళి అయితే గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు ఏం తెచ్చారో వీళ్ళు ఏం తెచ్చారో అనేది ఒక ఆనందం కదండి. మనమైనా అంతే చిన్నప్పుడు. నేనేమో బయటకు వెళ్ళి వీడియోలు తీయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుందండి. ఎంత మన ఇంటి దగ్గర అయితే తీసుకుంటాం కానీ బయటకు వెళ్ళి తీయాలంటే అందరూ ఫోన్ వైపునే చూస్తూ ఉంటారు కదా, కాస్త ఇబ్బంది అనిపించింది. ఇక నేను కూర్చున్న ప్లేస్ నుంచే వీడియో అయితే కవర్ చేశాను. ఇక్కడైతే కట్నాలు రాస్తున్నారు. ఇంకా ఈ ఫంక్షన్లు అనేవి మనము ఒకళ్ళకి ఫంక్షన్ జరిగినప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి ఏ గిఫ్ట్ అనో ఏ పనిముట్టనో ఏ డబ్బుల రూపంలోనో మనం కట్న కానుకలు అవి ఇస్తూ ఉంటాము. తిరిగి మనం ఎంత ఇచ్చామో దానికి రెట్టింపు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తిరిగి అంతే ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇక అది మన అవసరానికి ఏదో విధంగా తోడ్పడుతుందండి. మనం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం కదా, పెడుతూ ఉంటాము. ఫంక్షన్లకి అయితే వెళ్ళి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వాటికి వెళ్ళి పెడతాము. కానీ మనం ఫంక్షన్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా ఒకేసారి అయితే మనకు వస్తూ ఉంటాయి. అది దేనికో దానికైతే అవసరం అవుతుందండి. ఇలా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం కానండి, అక్కడికి వెళ్ళి మనం భోజనం చేస్తాం. ఎప్పుడో ఒకసారి అయితే వెళ్ళి ఎట్టకేలకు మన బంధుత్వాలు అయితే మరి రోజు మనం వెళ్ళలేం కదండి. ఇలాంటి ఫంక్షన్ల రూపంలోనే వెళ్ళి అయితే వాళ్ళని కలుసుకుంటూ ఉంటాము, సంతోషాన్ని పంచుకుంటూ ఉంటాము. కడుపు నిండా అయితే వాళ్ళు పెట్టిన ఆతిథ్యం అయితే స్వీకరించి వస్తూ వస్తూ మనకు తోచింది అయితే వాళ్ళకి పెడుతూ ఉంటామండి. తిరిగి అది మనం కూడా చేసుకున్నప్పుడు మనకే వచ్చేస్తుంది. ఇలా చేయూతలాగా కూడా అనిపిస్తుందండి. ఒకరింట్లో ఫంక్షన్కి ఇంకొకరు వెళ్ళి వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారనుకోండి గిఫ్ట్ లాగా, తిరిగి మనకి అది కూడా ఒక ఉపయోగం కిందనే అనిపిస్తుంది. పల్లెటూళ్ళలో ప్రతిదీ కూడా ఇలానే ఆలోచించి పెద్దవాళ్ళు ఎలాంటి ఫంక్షన్లో పెట్టారేమోలేండి, అలా అనిపిస్తుంది నాకు. ఇంకా అత్తయ్య కూడా వచ్చారు. ఇంకా మేము కూడా కూర్చునే ఉన్నామండి అత్తయ్య దగ్గర. అత్తయ్య బస్సుకు వచ్చారు, మేము ముందే వచ్చేసాం కదా. ఈ బుడతలండి చక్కగా ఉన్నారు, అటు ఇటు తిరుగుతుంటే బొంగరాల్లాగా. నాకు కాసేపు వాళ్ళనే చూస్తూ ఉండిపోయాను. ఇలా చిన్నపిల్లలు ఎవరు కనపడినా ఫంక్షన్లో వాళ్ళ వైపే చూస్తానండి. మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఎలాగోను. ఇంకా పాప అయితే స్టిల్స్ తీసుకుంటున్నారు ఫొటోస్. నేను కూడా కవర్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఈ పాప నేను ఏదో చేసేస్తున్నానని నా వైపే చూస్తూ ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా. నేను వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదన్నా అనుకుంటారో ఏమో తెలియదు కానీ ఇక నేనైతే వీడియో తీసేసుకున్నానండి. పాపని ఎంత పిలిచినా కానీ నా వైపు నేను చూడకపోతే చూస్తుంది, నేను చూస్తుంటే చూడట్లేదు. చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో భలే సందడిగా ఉంటుందండి ఫంక్షన్ అంటే. ఎప్పుడైనా కూడా చూడాలి ఇలాంటి సన్నివేశాలు. ఇవి పిల్లోడు ఎవరంటే నేను శ్రీమంతం వీడియో పెట్టాను కదండి, అందులో ఉన్నది వీళ్ళ అమ్మనే. ఈ బుడ్డోడు అప్పుడు పొట్టలో ఉన్నాడు, వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాడు. ఇప్పుడేమో పెద్దోడు అయిపోయాడు, సంవత్సరం అవుతుంది. ఇంకా వీళ్ళు కూడా మరి అందరం చుట్టాలమే కదండి, అందరం ఒక చోటకు వచ్చేసాము. బుడ్డోడైతే నా వైపు గుడ్లూరుము అయితే చూస్తూ ఉన్నాడు. ఈ బాబు అయితే నాకు మనవడు అవుతాడండి. నేనేమో ఈ బాబుకి నాయనమ్మను అవుతానన్నమాట. వీళ్ళ అమ్మేమో మా మేనకోడలు. ఇక వాళ్ళందరినీ కూడా నేను కవర్ చేయలేదు, నేను కూర్చున్న చోటనే ఉన్నాను కదా. ఇక ఇలా కనిపించినంత వరకు అయితే చూపించాను. ఇక ఈమైతే మా తోటికోడలండి, ఇప్పుడు ఫంక్షన్ జరుగుతున్న పాప వాళ్ళ అమ్మ అనమాట. వచ్చి నా దగ్గర కూర్చుంది. ఇక దాంతో కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఇక అత్తయ్య వదిన కూడా వెళ్ళైతే పాపతోటైతే ఫోటో తీయించుకున్నారు. ఇంకా వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇలా వరుసగా దిగుతారు కదండి. ఇక ఫంక్షన్ అంటేనే ఫోటోలతో సందడిగా ఉంటుంది. ఇక మేము కూడా మా వారు నేను కూడా వెళ్ళి ఒక ఫోటో అయితే తీయించుకున్నాము. ఆ తర్వాత అయితే ఇంకా భోంచేయడానికి అయితే వచ్చామండి. ఇంకా తింటూనే ఉంటారు. వాళ్ళ వెనకాల ఉండే కుర్చీలు ఉంటాయి కదండి, ఆ కుర్చీలను పట్టుకుని అయితే నుంచోవాలి. ఇంకా కాస్త జనం అయితే తక్కువగానే ఉన్నారు కానీ కుర్చీలు మాత్రం దొరకడానికి ఇబ్బందిగానే ఉందండి. అందుకనే వదిన నేనైతే ఇక్కడ నిలబడి ఉన్నాము మా వారిని పిలుస్తూ. ఇంకా తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. అయినా కానీ వెనకమాల వేలాడందే సీట్ అనేది దొరకదండి. ఒకవేళ దొరుకుద్దిలే అని చూసామనుకోండి 2:30 3 అయిపోద్ది, అంతవరకు ఖాళీ అవ్వదు. వస్తూనే ఉంటారు కదండి జనము. ఇంకా చుట్టాలు వాళ్ళు వీళ్ళు కలిసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా కానీ మన వాళ్ళే కదండి, భలే సందడి అనిపిస్తుంది. ఇంకా ఈమె కూడా మా తోటికోడలే, పెద్ద అత్తయ్య గారి కోడలు. ఇంకా ఈమెయితే మా వదినండి, అంటే ఆడపడుచు అనమాట. ఈమెమో కూతురు, ఈవిడేమో కోడలు.
ఎట్టకేలకు కనిపిస్తారేమో ఒక్కసారిగా ఆనందంతో అయితే ముచ్చట్లయితే మొదలు పెట్టేసుకుంటామండి. ఇంకా వదినైతే వాళ్ళతో మాట్లాడుతోంది. నేను కూడా పలకరించాను, మాట్లాడాను. ఇంకా ఒకరి మంచి చెడ్లు ఒకరైతే ఇలా ఫంక్షన్‌లోను గట్రా కలిసినప్పుడైతే మాట్లాడుకుంటూ ఉంటాము. చిన్నాన్నండి కోరమావిడి నిండా చుట్టాలే. ఇంకొక విషయం కోరమావిడంటే మా అమ్మమ్మ గారి ఊరండి. మా అమ్మ వాళ్ళ పుట్టూరనమాట ఇది. అందుకే అందరూ కూడా తెలిసిన వాళ్ళే ఉంటారండి. భలే సందడిగా ఉంటుంది. నాకు ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఫంక్షన్ జరగబోయే పాప వాళ్ళది కూడా ఈ ఊరే కదండీ. అంటే పెద్ద అత్తయ్య గారి మనవరాలనమాట. అత్తయ్య గారికి అక్క వాళ్ళ వాళ్ళ ఫంక్షన్ అండి. ఇంకా తోటికోడలు మరిది గారు వాళ్ళ కూతురనమాట. ఇంకా బిర్యానీ అయితే వడ్డించేశారండి. పలావు వేడి వేడిగా చికెన్ కూర, మటన్ కూర కూడా వేశారు. ఇంకా సాంబారు, పెరుగుతో కూడా ఒక ముద్ద తినేసి అయితే మేము బయలుదేరిపోయాము. పెళ్ళిళ్ళలో భోంచేస్తూ ఉంటుంటే చాలా బాగుంటుందండి. ఆ సందడే వేరు. సందడి వలనో ఏమో తెలియదు మరింత టేస్ట్ వస్తుంది తినేదానికి. ఇంకా మేము కట్నం కూడా పెట్టేసి గిఫ్ట్ అయితే ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ తీసుకొని అయితే బయలుదేరిపోయాము. అప్పుడప్పుడు కూడా బంధువులతోటి కలుస్తూ ఉండాలండి. ఇలాంటి ఫంక్షన్లకి, వేడుకలకి కలుస్తూ ఉండాలి. ఎన్నెన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ అండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ కలుస్తూ ఉంటే ఎవరి దూరంలో వాళ్ళు ఉంటూ ఉంటారు కదా! కళ్ళతోటైతే చూసి ఆనందిస్తూ ఉంటాము. ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి ఇంటికైతే. ఇక వీడియో కనుక ఇంతవరకు మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంతవరకు చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.